అసలు రంగస్థలంలో కూడా చూడలే నేను. సినిమా శంకర్ గారు బ్యాక్ ఇండియన్ టు ఇవన్నీ చూడద్దు. మీరు శంకర్ గారిని ప్రీవియస్ గా మళ్ళీ ఎప్పుడు చూసారంటే దీంట్లోనే చూస్తారు. మళ్ళీ తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ గారు చింపేశారన్న అసలు సెకండ్ హాఫ్ లో బీజిఎం ఇస్తారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు దండం పెట్టేచ్చు. అసలు ఎమోషన్స్ ఏంటి అసలు. నాకు రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ ఎంత నచ్చిందో దీంట్లో అప్పన్ గారి క్యారెక్టర్ ఎంత నచ్చింది. దానికి డబుల్ అలా కొడుకొచ్చి చేస్తాడన్న యాక్టింగ్. అసలు ఇంకోటి ఏంటంటే విలను చింపేశాడు హైలైట్. ఆయన మించిన మొగుడు రామ్ చరణ్ మామూలుగా లేదు. క్రియేట్ చేసినప్పుడు గేమ్ చేంజర్ కాదు, రికార్డ్ చేంజర్. సింపుల్గా చెప్తున్నా. శంకర్ గారు బ్యాక్. రామ్ చరణ్ గారికి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మొత్తం సూపర్ హిట్ అవుతుంది. ఓవరాల్ గారు సినిమా సూపర్ హిట్ యావరేజ్ ఏంటి? ఫ్యాన్స్కి మాత్రం హిట్ అన్న. జనరల్ మూవీ ఆడియన్స్కి ఒక మంచి కమర్షియల్ మూవీలా నచ్చింది. అయ్యా ఇప్పుడు పబ్లిక్ లో జనసేన అలాగే వైసీపీ టార్గెట్ చేసి సినిమా తీశారన్నారు, అట్లా ఏమన్నా అనిపించిందా? లేదు, ఇది ఒక జస్ట్ ఒక పొలిటికల్ బేస్డ్ మూవీ తప్ప ఎక్కడ అంటే డైరెక్ట్గా ఎక్కడ మాత్రం చూపించలేదు. ఒక మంచి పొలిటికల్ బేస్డ్ మూవీ, చాలా స్మూత్గా మంచిగా వెళ్ళింది. సో రామ్ చరణ్ గారికి అప్పన్న అనే క్యారెక్టర్ మరో రంగస్థలం లాంటిది అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్లో యాక్టింగ్ మాత్రం బాగా చేశారు. చాలా నీట్గా ఉంది యాక్టింగ్. వేరియేషన్ చూపించారు, ఒక ఎలిమెంట్ పెట్టారు, దాన్ని మాత్రం బాగా క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు శంకర్ గారు పని అయిపోయింది అన్నారు కదా, ఎలా అనిపించింది? విజువల్స్ పరంగా మాత్రం శంకర్ గేవ్ గుడ్ కమ్ బ్యాక్. స్టోరీ పరంగా, విజువల్స్ పరంగా ఇట్ డిపెండ్స్. చూసే వాళ్ళు ఎలా చూస్తారు. తమన్ గారి మ్యూజిక్ తమన్ గారి స్టాండ్ కూర్చోం. అందరూ మొన్న 1000 రూపాయలు పెట్టుకొని పుష్ప 2 మూవీ అలా కాకుండా 600కే శంకర్ డైరెక్టర్ అండ్ రామ్ చరణ్ కానీ ఎవరైనా 1000 రేట్లు ఫ్యాన్స్ కానీ ఎవరికైనా వచ్చి సినిమా చూడొచ్చు అన్నారు. కుర్చీని పెట్టి దెంగితే కాదు, హెల్మెట్ పెట్టి దెంగితే పుష్ప 2 రికార్డు కాదు కదా. నెంబర్ 1 డైరెక్షన్ సూపర్. శంకర్ బ్యాక్ అమ్మ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. జనసేన అభిమానులకు ఎలా అనిపిస్తుంది సినిమా? బాగున్నా, సూపర్ ఉంది. బయట క్యారెక్టర్ కి ఏమన్నా సింక్ అయిందా? బాగుంది సినిమా, బాగుంది. సూపర్ ఎక్సలెంట్ గా చూపించారు సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్.